ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఈ రోజు అయితే సండే రోజు ఏ విధంగా బిజినెస్ ఉంటుంది, హాయ్ బ్రదర్, నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్ లో ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క సపోర్ట్ని అందించండి, లైక్ చేయండి. ఎందుకంటే రేపు నేను పెట్టబోయే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మీకు రేపు నా వీడియో అయితే వస్తుంది. లేదు అంటే మాత్రం ఎస్పీకే బిజినెస్ అని సెర్చ్ చేస్తే సో నా వీడియో యూట్యూబ్లో కొన్ని వందల వీడియోలు అయితే నా వీడియోలు కనిపిస్తాయి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. 0 కిలోమీటర్ అయితే చేసుకున్నా, ఆన్లైన్ అయితే చేసేసుకున్నా. సో టైం అయితే 6:21 అవుతుంది. సో బుకింగ్ అయితే ఇంకా రాలేదు, ఎందుకంటే ఇలా సండే కాబట్టి కొంచెం లేట్గా పడే అవకాశము ఉంటుంది. అంటే నిన్న సాటర్డే ఇలా సండే, మేబీ ఇలా సండే ఎటు పోయే వాళ్ళు ఉండరు కాబట్టి కొంచెం లేట్గా హాస్పిటల్స్, టెంపుల్స్కు పోయే వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఎనీవే వెయిట్ చేసి మరి చేద్దాం. ఇలా మన టార్గెట్ వచ్చేసి మినిమం ఎంత లేని 20 ట్రిప్స్ టార్గెట్స్ పెట్టుకున్నాము. సో నిన్న అయితే 20 ట్రిప్స్ కొట్టేసినాము, ఇవాళ 20 ట్రిప్స్ టార్గెట్ పెట్టుకున్నాం. వీలైనంత వరకు గుంజుకొచ్చేద్దాం. ఓకేనా? ఓకే, వీడియోని అయితే లైక్ చేసినా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. పికప్ అయితే వచ్చింది. ఎక్కడ అంటే గౌలి కూడా నార్త్ వెళ్ళాలట. మనోడు ఇక్కడ ఉన్నాడు. ఓకే, లైట్స్కు 5.7 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇప్పుడు 7 చూపితో 6 చూపితో చూడాలి. ఓ యా 7 చూపిస్తుంది. మనకు షార్ట్ కట్ల లోపల నుంచి ఉంది, వెళ్ళిపోదాం. దానికైతే తెల్లారిపోయింది. బుకింగ్ పడి పికప్ లొకేషన్ కి వెళ్ళక ముందే తెల్లారిపోయింది. సో మీకైతే బ్యాక్గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. అట్లుంటది భయ్యా. ఇంకా సిఎన్జి పట్టించుకొని సిఎన్జి ఫిల్అప్ చేసుకునేసరికి అయితే ఇంకా తెల్లారిపోయేది. సో మొత్తానికి అయితే మనకి ఇప్పుడు ఎంజీబీఎస్కి అయితే పికప్ వచ్చింది. పికప్ చేసుకుంటానికి గోధుమ కుంట నుంచి పికప్ వచ్చింది. పికప్ చేసుకొని ఎంజీబీఎస్కి వెళ్ళిపోయిన తర్వాత సో మళ్ళీ మీకు ఎంత వచ్చింది ఏంటని ట్రిప్ డీటెయిల్స్ అన్ని మీకు చూపిస్తాను. సో వీడియోను లైక్ చేయండి బ్రదర్, ప్లీజ్. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? అయితే అందువేళ మల్లాపూర్లో ఫ్యూయల్ పట్టించుకున్నాను. సిఎన్జి ఒకటే కార్ ఉంటే పెట్టాను. కస్టమర్స్ దిగారు, అక్కడ ఉన్నారు వాళ్ళు. ట్రిప్ లో అయితే 436 వచ్చింది, 450 కొట్టిండు. ఇంకో రైడ్ కూడా వచ్చింది, వివేక్ అట, మణికొండ వెళ్ళాలి. ప్రియారిటీ బుక్ చేసిండు, కాల్ చేద్దాం. నాకైతే ఈ రైడ్ లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. 192 వచ్చింది. టోటల్ 2 ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో మనం మణికొండలో డ్రాప్ చేసినాం విల్లాస్లలో. సో ఇక బయటకు వెళ్ళి టైం అయితే 8:27 అవుతుంది. ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ ఇక్కడ మణికొండలో ఉన్నాము. జస్ట్ నౌ కంప్లీటెడ్ మై బ్రేక్ఫాస్ట్. నాతో కాంటాక్ట్ లో రావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఎస్పీకే ప్రాంక్స్. ఎవ్రీ వీడియోలో నేను చెప్తున్నాను, నాకు ఒక మెసేజ్ చేయండి. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా అక్కడ మెసేజ్ చేయండి, నేను ఐ విల్ క్లారిఫై ద డౌట్స్. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ చేద్దాం. సో మనమైతే ఆన్లైన్ చేసుకున్నాము. మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ సో బుకింగ్స్ చాలా లాంగ్ బుకింగ్స్, లాంగ్ ఇగో పికప్స్ పడుతున్నాయి. ఇక్కడ మణికొండలో లాంగ్ పికప్ తీసుకుంటే లాభం. ఇగో ఇలాంటి బుకింగ్స్ పడుతుంది. ఇగో కొత్తపేట అట, ఇగో 23 కిలోమీటర్స్ 263 ఇస్తాడట. ఎవరన్నా తీసుకుంటారా? చెప్తున్నా గైస్, అలాంటి పికప్స్ తీసుకోకండి. 100% తీసుకోకండి. పికప్ ఎక్కడో ఇస్తాడు, డ్రాప్ లొకేషన్ ఎక్కడో పెడతాడు, 10 రూపాయల కిలోమీటర్ ఇస్తా అంటాడు. ఎందుకు అలా చేసేందుకు, చేయకెందుకు బుకింగ్స్? అనవసరమైన పికప్స్ ఎవరు చేయకండి. రేటు ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయాలి ఖచ్చితంగా. ఇంక్రీజ్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. ఓకేనా? మనకు మంచిగా ఇటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్ సైడ్ పడే బుకింగ్ అయితే తీసుకుందామని అయితే వెయిట్ చేస్తున్నా. ఇప్పటికి 3 బుకింగ్లు స్కిప్ చేసేసిన భయ్య. ఇప్పటికి 3 బుకింగ్లు. ఎందుకంటే ఒకటి 6 కిలోమీటర్ పికప్, ఇక్కడ నుంచి 6 కిలో 7 టైమ్స్ పోవాలట. నేను మణికొండ మరిచెట్టు దగ్గర ఉంటే 7 టైమ్స్ పోయి పికప్ చేసుకోవాలన్నట. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంత దూరం పోయి అక్కడ నియర్ బై ఏరియాలో ఫుల్ క్యాబ్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి గుంజుతానంటే అక్కడ ఎవరు తీసుకుంటలేరు కాబట్టి ఇక్కడ నుంచి గుంజుతాడు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, లాంగ్ వే పికప్స్ వచ్చినాయంటే నియర్ బై క్యాబ్స్ ఉంటాయి ఖచ్చితంగా. తీసుకుంటలేరు అంటే ప్రైస్ వర్కౌట్ కానీ ఎవరు తీసుకుంటారు? ప్రైస్ వర్కౌట్ కావాలి.
ప్రైస్ వర్కౌట్ అయితేనే ఎవరైనా తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ తీసుకుంటలేరని అరే బాబు నీకు ఇస్తా తీసుకుంటావా అని ఇస్తాను. మనం ఎందుకు తీసుకుంటాం, మనం కూడా తీసుకోలే 3 పికప్లు. ఇప్పుడు 800 మీటర్స్ దూరం నుంచే ఇప్పుడు వచ్చింది కొత్తపేటకి 23 కిలోమీటర్లు 260 రూపాయలట. నేనైతే తీసుకోలే. పోవచ్చు, కాకపోతే అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ కమ్బ్యాక్ పికప్స్ అస్సలే ఉండే. అక్కడి నుంచి వేస్ట్, అటు పోయి కూడా దరిద్రము, అటు ఏరియానే దరిద్రము. అందుకని అటు అస్సలే పోన్నట్టు అస్సలే తిరిగా. నేను ఎంత పీక్ ప్రైస్ ఇచ్చినా కానీ అటు అయితే అసలు నేను పోవడానికి ఇష్టపడే. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ ఖాళీగా 15 కిలోమీటర్లు వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అటు సైడ్ నడిపే సోదరులు కూడా నాకు చాలా అవునన్నా ఇటు సైడ్ బుకింగ్లు పడాయన్న, వేస్ట్ అన్న, వరస్ట్ అన్న అని చెప్పడం చాలా మంది నాకైతే ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ఉన్నారు. సో ఎనీవే పికప్ వచ్చినాక మీకు అయితే అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, ఓకేనా. నాకైతే చిన్న ట్రిప్ అయితే వచ్చింది, జూబ్లీహిల్స్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ హర్షవర్ధన్. లెట్స్ గో. రైడ్ లో మనకైతే 131 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇంకో రైడ్ వచ్చింది, నేనైతే తీసుకోలేదు, ఇంకా చూద్దాము. ఈ రైడ్ లో మనకు 199 ఇస్తా అన్నాడు, అప్డేట్ కాలే. మొత్తానికైతే ఒక 3 రైడ్స్ అయితే చేసినాము. ఓకే 94 ఇచ్చిండు, చిన్న రైడే కాబట్టి. ఇంకా రైడ్ అయితే రాలేదు. మనమైతే భారతీ విద్యా భవన్ స్కూల్ దగ్గర అయితే ఉన్నాము, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45. మార్నింగ్ సూర్యరశ్మి కింద డి విటమిన్ వస్తుంది అంటారు కదా. బా ఎండలో తిరుగుతుంటే నాకైతే ఎంత బాగా అనిపిస్తుందంటే, ఆ సూర్యకిరణాలు ఈ పొద్దుగాల ఈ చలిలో ఈ యొక్క వేడి అనేది నాకు తాకుతుంటే చాలా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. నా శరీరానికి ఆ యొక్క డి విటమిన్ అనేది నా శరీరంలోకి వచ్చేది నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. రైడ్లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది. ఇంకో బుకింగ్ వచ్చింది భయ్యా, తీసుకోలేదు. 2 కిలోమీటర్స్ అట, అది 13 కిలోమీటర్ల 13 రూపాయలు ఇస్తా అన్నాడు, తీసుకోలే. అయితే ఒక పికప్ వచ్చింది, పికప్కి వెళ్ళిపోతున్నా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మల్కాజ్గిరి వెళ్ళాలట, జస్ట్ 550 మీటర్స్ ఉంది. లెట్స్ గో. అయితే మనకు 202 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. అట్లా పోతాను కస్టమర్ని దించిన. ఇంకో రైడ్ వచ్చింది మనకు, కాప్రా వెళ్ళాలట. మనకి ఎక్కడున్నాడు, మనకు అవతల సైడ్ ఉన్నాడు. ఓకే మల్కాజ్గిరి జంక్షన్ అట. ఓకే లెట్స్ గో. పొలాలు వెళ్ళిపోతుండట, నన్ను క్యాన్సిల్ చేయంటాడు. అరే బాబు నేను క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇంకోటి బుక్ అవుతుంది రా బాబు అని మంచిగా మర్యాదగా చెప్పిన. నువ్వు క్యాన్సిల్ చేస్తే ఇంకోటి బుక్ కాదు, నేను క్యాన్సిల్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకోటి రీడైరెక్ట్ అయిపోయి ఇంకో క్యాబ్ బుక్ అవుతుంది మర్యాదగా చెప్పిన. చెప్తే విన్నాడు, ఓకే అన్నాడు. మరి క్యాన్సిల్ చేస్తాడా లేదా చూడాలి. అయితే చేసిండు, వాడు కథలు పడతాడు. మన విషయం కరెక్ట్ చెప్తే అర్థమైపోతుంది మనకి. సో ఇంకా పికప్లు వస్తూనే ఉన్నాయి మనకైతే. కుకట్పల్లి అట. ఓకే లాలి కాలనీ నుంచి వచ్చింది. మనోడు ఉండడా శ్రీకాంత్. ఓకే మనమైతే లెట్స్ ట్రై. కిలోమీటర్లు వస్తే 249 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు. ఎంత దారుణం అంటే, ఇంకో పికప్ వచ్చింది మనకు అంకుర హాస్పిటల్ అట. మనోడు అవతల సైడ్ ఉన్నాడు. లెట్స్ గో ప్రియారిటీలో వచ్చింది. ఇదంతా కాదని చెప్పి నేను గో ఆఫ్ చేసేసిన. సికింద్రాబాద్కి అయితే ఒక పికప్ వచ్చింది ప్రియారిటీలో. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే మనము జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో అయితే ఉన్నాము. సో డ్రాప్ అయితే అయిపోయింది మనకు. సో అమౌంట్ అయితే 426 అయితే వచ్చింది మనకు. ఇక టైం అయితే 137 అవుతుంది. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ స్టార్ట్ అవుదాం. కింద ఒకసారి అయితే చూసుకుందాము. అబ్బా కరెక్ట్ 2000 10 ట్రిప్పులు అయినాయి. ఇంకా 10 ట్రిప్పులు కొట్టాలి మన టార్గెట్, చూద్దాం. సో మంచిగా భోజనం అయితే చేసిన, ఇక ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నా. మంచిగా ప్రశాంతంగా అన్నం తిని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో. సో ఇక మనకైతే ఆన్లైన్ అడుగుతుంది, మళ్ళీ పర్ఫెక్ట్ వెహికల్ అడుగుతుంది. చూసి పర్ఫెక్ట్ వెహికల్, మళ్ళీ సెల్ఫీ అడుగుతా లేదు. ఓకే సెల్ఫీ అయితే అడగలే, స్టార్ట్ అయితే చేసినాము. బుకింగ్ పడగానే మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పటికైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి బ్రదర్ ప్లీజ్. నాకైతే ఒక బుకింగ్ అయితే వచ్చింది, కంప్లీట్ చేసినాము. లింగంపల్లికి వచ్చినాము. ఇంకో పికప్ ఇచ్చిండు. సో చూడండి 5.22 minutes పికప్కి వెళ్ళాంట.
నవ్య అట. ఓకే, అయితే కూకట్పల్లికి ఒక పికప్ వచ్చింది. ఆ పికప్కి అయితే వెళ్తున్నా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 4.5 కిలోమీటర్స్ ఏమో చూపించింది. దేవుడా దేవుడా, ఏ భగవాన్. 2.6. ఓకే, లెట్స్ గో. 84 అయితే మేడం 200 ఇచ్చేసి దిగి వెళ్ళిపోతాను. కనీసం ఉంచుకో అని కూడా ఏం చెప్పాలనుకుంటా. సో మనకైతే ఇంకో పికప్ వచ్చింది. లెట్స్ గో. మనకు 293 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇంకా రైడ్ అయితే రాలే. చాయ్ అంటే చాలా ఇష్టం నాకు. చాయ్ అంటే చాలా మక్కువ. తాగేదైనా మంచి చాయ్ తాగాలి. రెడ్ రోజ్ ఇది మనకు పంజగుట్ట, ఎగ్జాక్ట్లీ నిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్, మన ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ కిందనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ చూపిస్తా చూడండి. మీకు లెఫ్ట్ సైడ్లో రింగ్ లైట్స్ కనపడుతున్నాయి చూడు, ఇటు సైడు అదే రెడ్ రోజ్, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ కింద. ఇక్కడ ఎక్కువసేపు ఆపకూడదు, జస్ట్ అట్లా తీసుకొని పోదామనే జస్ట్ తీసుకున్నా. ఎట్లా ఉంటుందో టేస్ట్. హైదరాబాద్కి వచ్చిన కాంచెల్లి సికింద్రాబాద్ జంక్షన్ అట. అరే, హైదరాబాద్కి వచ్చిన కాంచెల్లి ఈ రెడ్ రోజ్లా చాయ్ తాగడం సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడూ అసలు దీని టేస్ట్ కూడా నాకు గుర్తే లేదు అసలు. ఎనీవే చాలా సంవత్సరాల తర్వాత తాగుతున్నా. టేస్ట్ చూపిస్తా. బా, ఏమన్నా టేస్టా. అంటే కోఇన్సిడెన్స్, ఎర్లీ మార్నింగ్ సెకండ్ ట్రిప్ నేను మణికొండలో వచ్చి డ్రాప్ చేసిన కదా, అదే ట్రిప్ కస్టమరు ఇప్పుడు ఇక్కడ పంజగుట్లో బుక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మణికొండలో డ్రాప్ చేసిన. ఎనీవే చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇంకో పికప్ వచ్చింది, సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలట. ఇంకో పికప్కి అయితే వెళ్తున్నా. ఓకే, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. బోయిగూడ. టైమ్ ఈ 7:15 అవుతుంది. చూద్దాం. లాస్ట్ డ్రాప్ 161 సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మనకు ఏస్రావు నగర్ అయితే వచ్చింది. సో ఇక ఇప్పటివరకు ఎంత అయిందో చూపిస్తా, ఎన్ని ట్రిప్పులు అయినాయో చూపిస్తా, నేను టార్గెట్ ఎంత పెట్టుకున్నా ఏంది అనేది కూడా చూపిస్తా. ఒక్కసారి చూడండి మిత్రమా. పొద్దుగాల మనం ఏమన్నాం, మనం 20 ట్రిప్స్ టార్గెట్ అన్నాం. మరి ఇక్కడ 99 ఇంకో ట్రిప్ కొట్టాలి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, మన టార్గెట్ 20 అయితే మన ఎయిమ్ ఎంత ఉండాలి, 25 పెట్టుకోవాలి. 25 పెట్టుకుంటే వచ్చి 20 కాడ పడిపోతాం. ఇప్పుడు 20 పెట్టుకున్నా 99 అయ్యి. బట్ ఇప్పుడు టైము 9 అవుతుంది. అరే పికప్ వచ్చింది కానీ గోల్ కూడా నడతాడు చూడండి. ఈ టైంలో ఎంజీబీఎస్ పోతానా, ఇంటికి వెళ్ళాలి. ఆల్రెడీ అయిపోయింది. కంపెనీ తోటి చూసిన ఫుల్గా లొల్లి పెట్టుకున్నా. హైదరాబాద్ ఇంటికి పోయే టైంలో మీరు లొకేషన్ ఒక సైడ్ పెట్టుకుంటే ఒక సైడ్ ఎత్తారు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పిచ్చిగా ఫోన్ చేసి పిచ్చిగా లొల్లి పెట్టుకున్నా. అయినా కానీ కంపెనీ వాళ్ళకి అయినా కానీ ఏమంటాను తెలుసా, డైరెక్ట్ వేస్తాం సార్, అంతే వేస్తాం, వస్తాయి రైడ్స్ వస్తాయి ఖచ్చితంగా, నియర్ బై క్యాబ్స్ లేనప్పుడు ఖచ్చితంగా వస్తాయి మీకు అని అంటాడు. అమ్మ ఏంద్రా బాబు లొల్లి అని చెప్పి ఇక నేనే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి సీరియస్ అయ్యి 2 మాటలు సీరియస్గా కూడా మాట్లాడినా. అలానే నో యూజ్ అట్లా మాట్లాడతా. అంత తెగించున్నారు కస్టమర్ కేర్ వాళ్ళు కూడా. వాటిగా డైరెక్ట్ కేసులు పెట్టడమే వాళ్ళ మీద ఇక డైరెక్ట్. ఓకే, ఎనీవే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. మనకు 19 ట్రిప్స్ అయినాయి. 19 ట్రిప్స్ 3,934 రూపీస్ అయింది.
సో మనకి ఈరోజు ఎంత కొట్టించామంటే పొద్దున 640 కొట్టించినాము. ఈ మధ్యాహ్నము 300 చూద్దాం, 315 అనుకుంటా. మధ్యాహ్నం 300 ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఇక నాకు రేపు మళ్ళీ పొద్దుల తీయాలి. చెప్పు 640 పొద్దున 640 ఏదో వచ్చింది. ఎక్కడికి ఇది కొడితే టార్గెట్ అయిపోతుంది అంటే పోయింది. మళ్ళా క్లిస్టర్ అట్లా పోతాడు. పొద్దున 640 గైస్. మధ్యాహ్నము క్రెడిటెడ్ డెబిటెడ్ కావాలి. సైప్రియా ఫిల్లింగ్ స్టేషన్ 376 640 ప్లస్ 376 అబ్బో 1000 అయిపోయింది. ఓకే, మీకు అప్డేట్ ఇచ్చేస్తున్నాను. ఇక 3900 అగో ఎట్లా ఇస్తాడు, ఇట్లా కట్ చేస్తాడు చూడండి. అగో మళ్ళీ అదే ఇస్తాడు గోల్ కూడా ఆడుతూ. ఎందుకు అది అవసరం లేనిది. బషీర్ బాగాట అవుట్ సైడ్ డెస్టినేషన్ వద్దు మాకు, వద్దు. అసలు ఆఫ్లైన్ పెట్టేసుకుంటాను, అవసరమే లేదు. ఓకే, 3934 రూపీస్ కదా. మైనస్ 640 ప్లస్ 376 640 మైనస్ 6. ఓకే, 2918 రూపాయలు అయింది. 2918 రూపాయలు. సో ఈ 2918 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు మైనస్ మన కార్ మెయింటెనెన్స్ ఇవన్నీ తీయాలి కదా, అది 1476 తీసేస్తే భయ్యా 1446 రూపీస్ అయితే మనకు వచ్చింది ఈరోజు. ఓకేనా, 1442 రూపీస్. చూడండి, ఇది మన ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉన్నాము, ఎన్ని ట్రిప్పులు చేసినాము, ఒక్కొక్క ట్రిప్ ఎంత మజా హుషారుతో చేసినాం అనేది. సో నేను మీకు ప్రతి ఒక్క ట్రిప్ చూసిర్రు. ఇక ఇప్పుడైతే టైం 9 అవుతుంది. ఇంటికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది మిత్రమా. ఇంటికి వెళ్ళిపోతున్నాను. ట్రిప్పులు 90 ట్రిప్స్ 13 hours 48 minutes లాగిన్లో ఉన్నా. 13 hours 48 minutes లాగిన్ టైం. 13 hours 48 minutesలో మనకు ఇంత వచ్చింది అన్నట్టు. అన్ని గంటలు కష్టపడితే మనకు మిగిలింది 1400 రూపీస్ గైస్. ఈ 1400 రూపీస్లో ఇక ఇల్లు గడవాలి. అది మొత్తానికైతే ఇది ఇవాళ వీడియో. రేపటి ఎన్ని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. తర్వాత టేక్ కేర్, బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్. రేపటి వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్. పోయినా ఇలా 270 kilometers తిరిగింది బండి. బాయ్.